పురుషోత్తం గారు చెప్పండి, ఇది కొంచెం నిజంగా బాధాకరమైన విషయమే. మొన్న స్వాతంత్ర దినోత్సవం నాడే ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి వ్యక్తం చేశారంట, కానీ వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నట్టు కనపడలేదు. ఒక నివేదిక ఇమ్మని అడిగారట, మరి ఎంతవరకు వాస్తవమో ఏమో తెలియదు, కానీ లీక్ అయితే ఇచ్చారు. కానీ అసలు ఎమ్మెల్యేలు ఇట్లా బరి తెగిస్తే ఒకప్పుడు పెద్ద పెద్దన చిన్న ఘటన జరిగిన పెద్ద ఎత్తున రాసి అంత జగన్ గారికి ఇంకెవరికెవరికి అంటగట్టేసి నానా రచ్చ చేసినటువంటి మీడియా ఇప్పుడు అసలు కిక్కురు మంటం లేదు. ఆ తెలుగుదేశం మీడియా ఇప్పుడు ఇంత అరాచకంగా ఓ పక్క ఆమదాల వలస అంట, ఇప్పుడు గుంటూరు తూర్పు అంట, ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే అంట, అసలు సినిమాలన్నీ అసలు మొత్తం వాళ్ళ సొంత సామ్రాజ్యాల్లాగా నడుపుతున్నారు, అరాచకాలు చేస్తున్నారు, వాళ్ళే రాస్తున్నారు ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో. ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేనో మరి ఎవరో ప్రజాప్రతినిధి అంట, ఐఎమ్ సారీ ప్రజాప్రతినిధి అన్నారు కాబట్టి మనం ఫలానా అని చెప్పలేం, కానీ బట్ జరుగుతున్న పరిణామాలు మరి ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు. బట్ ఈ రకంగా జరుగుతున్న పరిణామాలు ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకు వీళ్ళకి ఎంత ద్వేషం? నిజంగా ద్వేషమా, లేక ఎవరినైనా మెప్పించడం కోసం ఈ రకంగా మాట్లాడే ఉంటాడు అతను? కుమినేని రెండు అంశాలు. ఒకటి, ఆమదాల వలస ఎమ్మెల్యేకి సంబంధించి చంద్రబాబు గారు 2-3 సందర్భాల్లో మాట్లాడారు. అంటే మహిళల పట్ల ఎవరన్నా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినా అదే చివరి రోజు అవుతున్నారు. అంటే ఆయన ప్రకటనకి చివరి రోజా లేకపోతే చర్యలకు చివరి రోజా తెలియదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు బయటకు అది ప్రిన్సిపాల్ ఎవరో చిన్న ఉద్యోగుల పైన ఇట్లాంటివి మనం చూస్తుంటాం. వాళ్ళకు బలహీనంగా ఉంటారు, భయంగా ఉంటారు. ఒక ప్రిన్సిపాల్ స్థాయి వ్యక్తి పట్ల అలా జరిగిన తర్వాత కూడా మీనమేషాలు లెక్కేయడం అనేది సరైనది కాదు. సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. రెండో అంశం, ఇప్పుడు వర్తమానంగా అందరూ హాట్లాగా ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ సంఘటన. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సంఘటన సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పందించినట్టు ఒక వార్త. అదేంటంటే పార్టీకి నష్టం వస్తే, పార్టీకి నష్టం అనేది మీ అంతర్గత విషయం, మీరు చెప్పాల్సింది అది కాదు కదా. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అన్నంత మాత్రం అన్ని పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కాదు కదా. కాబట్టి పార్టీకి నష్టం అనేది మీ అంతర్గతంగా చర్చించుకోండి. అది అర్థమవుతుంది. ఎందుకంటే అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే వల్ల వివాదం పెద్దదవుతుంది అనేది ఒక వాస్తవం. కానీ అది మీ అంతర్గత వ్యవహారం, మీరు తేల్చుకోండి. కానీ బేసిక్ గా గతంలో ఏం చెప్పారు, సినిమా రంగానికి సంబంధించిన ప్రభుత్వ జోక్యం, అంటే ఆ జోక్యం అంటే అడ్మినిస్ట్రేషన్ తీసుకురావడం, అకౌంటబిలిటీ తీసుకురావడం, పన్నులు వసూలు, ఇవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం గతంలో చేసినప్పుడు మీరు అన్నది ఏంటంటే పెట్టుబడి మేము పెడతాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టుబడి మాది, సినిమా మాది, బాగుంటే జనం చూస్తారు, బాగాలేకపోతారు, ప్రభుత్వ పెత్తనం ఏంటి అన్నాడు. మరి ఈరోజు ప్రతిరోజు ప్రభుత్వ జోక్యం ఎందుకు? ప్రతి సినిమా రిలీజ్ దగ్గర నుంచి గతంలో సినిమా రిలీజ్ లో ఇట్లాంటి ప్రభుత్వ జోక్యాలు కనపట్లేదు కదా. ఈ రోజు ప్రభుత్వం అనాధికారికంగా జోక్యం చేసుకున్నట్టే కదా. ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఎంతమంది అనుమతి తీసుకోవాలి కొమ్మినేని గారు ఒక సినిమా రిలీజ్ చేయాలంటే? సెన్సార్ బోర్డు అనుమతి చూసాం తప్ప ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాలంటే ఆ సినిమా ఎట్టాడుతుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఒక పాపులర్ పర్సనాలిటీ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం కావాలి? మీరు సాదా చిన్న సినిమాలైతే భరించగలరా? కాబట్టి ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండోది, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి మొదటి నుంచి వివాదం తెలుగుదేశంలో నడుస్తా ఉంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నాయకత్వ బాధ్యతల్లో రావాలని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రామారావు గారి మనవడుగా కావచ్చు గత ఎన్నికల్లో చేయడం ద్వారా జరిగింది. అది జరగని పని. యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ గా నేను చెప్పదలుచుకుంది అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే లోకేష్ గారు ఆ ప్లేస్ లో చంద్రబాబు గారు వారసుడిగా ఎమర్జ్ అవుతున్నాడు. అది అనివార్యం. ఇంకా 29 ఎన్నికలు ఏమైనా గిల్టాలు అయితే తప్ప అప్పటి వరకు లోకేష్ గారు లీడర్షిప్ లో ఉంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు లేరు. కానీ ఆ ఒప్పుకునే పరిస్థితి లేరు. పై నాయకత్వం ఉందా, కింద ఉందా? కింద ఎందుకు వస్తా ఉంది అనేది ప్రశ్న. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు వచ్చే పరిస్థితి కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు, ఓడిపోయింది లేదు, పవర్ లో ఉన్నారు తెలుగుదేశం. ఇప్పుడు ఇంకొక నాయకత్వం నెట్టు ఒప్పుకుంటుంది. అట్లా అయినా కూడా ఇట్లాంటి అసహనం ఎందుకు? బహుశా నేను అనుకుంటాను మొన్న ఎప్పుడు ఆయన సినిమా ఫంక్షన్ లో ఒక వ్యాఖ్య చేశాడు. ఆ వ్యాఖ్య ఏంటంటే రామారావు గారు ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరో ఏమీ చేయలేరు. అది సినిమా డైలాగే కదా, దాన్ని ఎందుకు మనకు ఊహించుకోవాలి? ఇంకా అక్కడ వీళ్ళందరూ పేర్లు ప్రస్తావించారు. ఇంకేం పని? ఆడేం ఆడ హీరోయిన్ పేరు, డైరెక్టర్ పేర్లు, వీళ్ళ పేర్లు ప్రస్తావించారు సినిమా ఫంక్షన్ లో. కానీ పవన్ కళ్యాణ్ గారు కదా, ఎక్కడ పోయినా జగన్ గారు ప్రస్తావించడానికి ఎవరు ప్రస్తావించాలి? సినిమా అన్నది చూసేది ఎందుకు చూస్తారు? మంచి హీరోయిన్, మంచి డైరెక్టర్, మంచి పాటలు, మంచి అవి చెప్పుకున్నాడు. ఆయన సినిమా ప్రమోషన్ ఏం చేయాలి అది చేసుకున్నాడు. అక్కడ కూడా చంద్రబాబు గారి పేరు చెప్పలేదు, లోకేష్ గారి పేరు చెప్పలేదని ఒక ట్రోల్ చేసినారు. అంటే ఈయన మర్చిపోయినాడు. పైపెచ్చు ఎన్టీఆర్ గారు ఆశిస్తున్నట్టు నన్ను ఏం చేయండి థ్రెట్ చేసినాడు. ఎవరిని థ్రెట్ చేసినట్టు? ఆయన ఏం చేసేది ఏముంది? సినిమా ఫీల్డ్ కదా అది. రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ఆ మాట అంటే రాజకీయ ప్రాధాన్యత. ఆయన సినిమా ఫంక్షన్ లో చెప్పినాడు. దాని ఎందుకు విపరీత అర్థాలు తీసుకున్నారు? దానికి కింద వరకు పోయింది. కాబట్టి పార్టీ ఇది నలగుతోంది పార్టీలో. ఇప్పుడు దీన్ని ఖండిస్తే ఒక సమస్య, ఖండించకపోతే ఒక సమస్య, ఆయన మీద చర్య తీసుకుంటే ఒక సమస్య, చర్య తీసుకోకపోతే ఒక సమస్య. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సినిమా ఆ ఫ్లెక్సీలు చింపడాలు అవన్నీ ఎందుకు వచ్చిందంటే
అక్కడ ఉన్న అభిమానులందరూ ఓట్లు వేస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే అయినాడు. అనంతపురం ఎమ్మెల్యే వాళ్ళందరూ తెలుగుదేశం ఓట్లు వేసినలే కదా. కాబట్టి ఆ తేడా వస్తుంది. కాదు కాదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి రాజకీయ అట్లా కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎవరి మెప్పుదల కోసమో ఇప్పుడు లోకేష్ గారు ఖండించారు, గతంలో చంద్రబాబు గారు ఖండించారు, అది బాగానే ఉంది కదా. ఇప్పుడు పార్టీ నాయకత్వం మెప్పు కోసం ఈయన బూతులు తిట్టాల్సిన అవసరం ఏముంది? బూతులు తిట్టడం ఎందుకు? పార్టీ నాయకత్వం మెప్పు కోసమని వీళ్ళు ఎన్టీఆర్ అభిమానులు విమర్శిస్తున్నారు. అంటే విపరీత పోకళ్ళకు పోతే ఇదే వస్తుంది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఉద్దేశం నాయకత్వాన్ని మెప్పు కోసం డిఫెన్స్ లో పెట్టాడు ఆయన. డిఫెన్స్ లో డిఫెన్స్ ఇట్లా మాట్లాడమని చెప్పుండ్రు కదా, చెప్పుండ్రు. ఇది ఇట్లాంటి వాళ్ళ పట్ల ఏ నాయకుడైనా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఈయన నష్టం చేయాడు తప్ప లాభమే ఉంది లోకేష్. ఇప్పుడు లోకేష్ గారు స్పందించాలి, స్పందించకపోతే ఈయనే చేయించాడు అనుకుంటారు. ఇప్పుడు ఆయన పేరుతోనే చెప్పాడు మా లోకేష్ అయినా అంత మొనగాడ అని. ఆయన అనలేదు అసలు విషయం. ఇప్పుడు లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాడు తప్ప లాభమే ఉంది. కాబట్టి ఇట్లాంటి అత్యుత్సాహ పరుదులు చేసే పనుల వల్ల నాయకత్వానికి నష్టం తప్ప లాభం కాదు. వాళ్ళ లాభం కోసం ఏదో చేసినాడు, అది వాళ్ళ లాభం అని ఆపాదిస్తారు. చివరికి నష్టం చేసేది మాత్రం వాళ్ళని ఎవరైతే కోసం వాళ్ళకే నష్టం వస్తుంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఒక గొడవ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీ శ్రీకాళహస్తి దగ్గర ప్రజాప్రతినిధి అంటే మీకు ఏమైనా అర్థమైందా? వాళ్ళు చాలా రహస్యంగా రాస్తున్నారు. వైసీపీ వాళ్ళ మీద అయితే విపరీతంగా రాసేవాళ్ళు కదా. కాదు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థానంలో ప్రజాప్రతినిధి ఇద్దరే ఉంటారు, మీకు కూడా తెలుసు. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీ. ఎంపీ ఏమో తిరుపతి వైసీపీ, ఆయన చేసేదానికి కూడా ఆయన మాట వింటారు. ఇంక ఎమ్మెల్యేనే అట్లా అనుకోవాలి మనం. ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఆరోపణలు చెప్పండి, రోజుకొక పేరు వస్తుంది అంతే తప్ప ఈ ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే నా పర్మిషన్ లేకుండా సినిమా ఎట్టేస్తారా అన్నాడంటే అట్లాంటి తరగతి ఇది కూడా. ఇప్పుడు నీకేం సంబంధం, నీకు ఎమ్మెల్యేకి ఆ సినిమాకి ఏం సంబంధం? రైట్. శివశంకర్ గారు, ఇప్పుడు ఇది రెండు రకాలు సార్. ఇప్పుడు ఒకటి, ఈ యొక్క మహిళల మీద వీళ్ళు చేసేటువంటి అఘాయిత్యాలు కామ పిశాచుల్లాగా పడి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడెక్కడ పెట్టి, ముఖ్యంగా పాపం అణగారిన వర్గాల వారిని, దళితులకు సంబంధించినటువంటి మహిళలను ఏ విధంగా వేధిస్తున్నటువంటిది ఈ రోజు బయటపడేటి వెరీ 1%. బయటపడకుండా జరిగేటి ఎన్నో మనం చూసాం. ప్రజాప్రతినిధులుగా సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం తెలుగుదేశం పార్టీ సంబంధించినట్టు ఆయన లైంగిక వేధింపులు దాడులు జరుగుతున్నాయనేసి వీడియో కూడా రిలీజ్ చేసి ఆమె వచ్చి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది. ఇక్కడైతే కనుక రక్షణ లేదు, పోలీసులు మాట వినట్లేదని. అది ఏం చేశారు, సస్పెండ్ చేస్తానన్నారు, అది అయిపోయింది. తర్వాత నసీర్ రాజీ చేసేసంతా కూడా కేసు పెట్టలేదు, బయలు కాలేదు. ఆమె వచ్చేసి నన్ను చంపేస్తారు, నేను హైదరాబాద్కి వచ్చా, సోమాజీ కూడా క్లబ్ లో పెట్టింది ప్రెస్ మీట్ బాధితురాలు. తర్వాత రెండోది, నసీర్ అహ్మద్ అని ఆయన లైంగిక వేధులు ఎలా ఉన్నాయి, వెకిలి చేష్టలు ఏంటి అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత అదొక ఇష్యూ అయితే కనుక అది కాంప్రమైజ్ చేసుకొని తర్వాత ఇంకొక మహిళ వచ్చేసి అదే ఎమ్మెల్యే కార్యాలయం ముందు వచ్చేసి ఆత్మహత్య ఫలపడింది లైంగిక వేధింపులు తట్టుకోలేక. తర్వాత నిన్న చూసాము ఆ శ్రీకాకుళం జిల్లాలో ఆయన విప్ అనుకుంటా నాకు తెలిసి ఆయన సంబంధించింది కేజీ ప్రిన్సిపల్ ఆమదాలవలసి ఎమ్మెల్యే. దానికి సంబంధించినటువంటిది ఆవిడ ఒక ఉద్యోగురాలు, ప్రధాన బుద్ధిరాలు చేసేసి నాకు ఇలా జరుగుతుంది, వీడియో కాలింగ్ చేయాలి, ఇది అఘాయిత్యాలు పాల్పడితే దానికి సంబంధించినటువంటిది ఒక్కటి లేదు. అదే విధంగా సాక్షాత్తు జనసేన సంబంధించినటువంటి శ్రీకాకుళం, అది మన శ్రీకాళహస్తి నియోజకవర్గము, ఆమె సంబంధించినటువంటి వీడియోలు తీశారని ఆమె వాళ్ళ భర్త సాక్షాత్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద ఆరోపణలు చేసేసి అరెస్ట్ అయినటువంటి సందర్భంలో మాట్లాడితే, అదే విధంగా ఇంతెందుకు సార్ ఇంకొక లెవెల్ కిందికి వెళ్తే కనుక ఆ రామగిరిలో ఆ దళిత మహిళల్ని 9 మంది రేపులు చేసి వీడియో కాల్ చేసి నానా అరాచకాలు చేసేస్తే కనుక కనీసం అంటే కనుక నో లా అండ్ ఆర్డర్. ఏమన్నా అయితే కనుక సోషల్ మీడియాలో ఎవరన్నా పోస్టులు పెడితే దానికి సంబంధించింది ఆయన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా ఇదే ఆ రోజు లాస్ట్ రోజు కావాలి. ఏమనుకుంటున్నాం మహిళల గురించి, మహిళా చిత్తశుద్ధి మా దగ్గరే ఉంది, తాట తీస్తా, ఏరేస్తా, నాశనం చేస్తా అనేటువంటిది ఆయన ఇందాక పురుషోత్తమ చక్కగా చెప్పారు. ఆ స్టేట్మెంట్ కి ఆ రోజు లాస్ట్, వాళ్ళకి కాదు, ఆ స్టేట్మెంట్ కి ఆ రోజు లాస్ట్. జూనియర్ ఎన్టీఆర్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకుని అన్ని బూతులు తిట్టడం ఏంటి, చివరికి అవి తల్లికి కూడా తగులుతాయి అని తెలిసి కూడా అట్లా మాట్లాడటం ఏంటి, అసహ్యంగా నాకైతే సేదర అనిపించింది. తప్పు కదా, ఎవరి తల్లిని అనకూడదు, ఎవరిని అనకూడదు. ఆ బూతులు ఏంటి, పైగా అతనంత పాపులర్ యాక్టర్ అయితే అతన్ని అట్లా మాట్లాడితే అసంతృప్తి మాత్రమే వ్యక్తం చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది పార్టీ నాయకత్వం? జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఈ ప్రాణాలకు తెగించి తెలుగుదేశం పార్టీకి, ఆవిడ యాక్సిడెంట్ అయినా కూడా బెడ్ మీద కూడా పడుకొని ఆ యొక్క ప్రచారం చేశారు. తర్వాత వాళ్ళ తండ్రి విధంగా ఉంది చూసాము.
అటువంటి వ్యక్తి ఈ రోజు సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ఆడకూడదని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అది ఎవరికి ఫోన్ చేసింది? టిఎన్ఎస్వి అధ్యక్షుడు ధనుంజయ నాయుడుకి ఫోన్ చేసేసి ఇలా మాట్లాడేదంతా కూడా బెదిరించేసేసి ఆ బెదిరించచ్చు, ఆడొద్దని చెప్పొచ్చు, ఆడించొద్దని చెప్పొచ్చు మీకు ఇష్టం లేకపోతే. కానీ ఆ వ్యక్తిని పట్ల, వాళ్ళ తల్లి పట్ల బుడ్డ ఫకీర్ గాడంట ఆ మతాన్ని, ముస్లింలు అనేటువంటిది ఇది ఏ విధంగా అనరాని భాషలో ఆ మాటలు కూడా నేను చెప్పినా కూడా మీరు సెన్సార్ కట్ చేస్తారు. అది కూడా మనం వినలేము. అది కూడా లేదు మాట్లాడకూడదు కూడా. సభ్య సంస్కారం కూడా యాక్సెప్ట్ చేయదు. అంత నీచంగా రోతగా మాట్లాడితే నేను అనుకున్నాను రాత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సస్పెండ్ చేస్తారు, ఆర్డర్లు ఏమైనా వస్తాయేమో పొద్దున్న పేపర్లో అనుకున్నాను. కానీ ఎక్కడ లేదు. ఏదో ఒక మాట యూనివర్సల్ స్టేట్మెంట్, అది ఆయన ఇచ్చారో లేదా ఎల్లో మీడియా రాసిందో తెలియదు కానీ లీక్ అనమాట. వాళ్ళు చెప్పకపోయినా రాసేసుకోవచ్చు, రాసేస్తారు, రాసేస్తుంటాం. నాకు తెలుసు కదా గతంలో సిపిఆర్ఓ ఎవరుంటే వాళ్ళు విజయ్ కుమార్ ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఏదో ఇది రాయండి అబ్బా లీక్ అని ఇస్తుంటారు, అది రాసేస్తుంటాం అంతే. సార్ ఈ రోజు అవునన్నా కాదన్నా పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. నందమూరి వారసత్వానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి రక్షకుడు కావచ్చు, భవిష్యత్తులో నాయకుడు కావచ్చు. ఈ నారా కుటుంబానికి అగేనెస్ట్ గా నందమూరి వంశం నుంచి నెక్స్ట్ రాబోయేటువంటి వ్యక్తి ఈ జూనియర్ ఎన్టీఆర్. ఇది మనమనింది కాదు, మీకెట తెలుసు? మనమనింది కాదు. అనేకమైన సందర్భాల్లో అనేకమైన వార్తలు కానీ అనేకమైన విశ్లేషణలు కానీ పెద్దలు చెప్పిందే నేను చెప్తున్నాను. ఎందుకంటే అంత ప్రజాదరణ ఉండేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ సంబంధించింది ఆ యొక్క జూనియర్ ఎన్టీఆర్. ఈ రోజు మీ ఇంటర్నల్ గొడవలు ఉన్నాయో ఇంకొకటి మీరు అన్నట్టు పైనుంచి ఆర్డర్లు వచ్చాయా లేదా అనేటువంటిది మనకు అప్రస్తుతం. లేదు ఇప్పుడు పైనుంచి అట్లా బూతులు తిట్టమని అట్లా అన్నారని మనం అనుకోకూడదు. మనకు తెలియదు. అదే దాని గురించి ఆ జోలికి మనం వెళ్ళట్లేదు, ఆ జోలికి వెళ్ళట్లేదు. అది ఏ జరిగిందో వాళ్ళ నోటీస్ ఇప్పుడైనా కూడా లేదా తెలియదు. కానీ ఇక్కడ సినిమా రంగానికి సంబంధించింది ఇందాక మన పురుషోత్తమని చెప్పినట్లు ఇంత పెద్ద స్టార్డమ్ ఉండేటువంటి ఆయనకే ఇలా జరిగితే రేపు ఎవరైనా చిన్న చిన్న యాక్టర్లు కానీ ఏదన్నా జగన్ గారికి ఒక ఫోటో ఏదైనా పెడితేనో లేదా స్టేటస్ లో పెడతానో కేసీఆర్ పెడతానో ఇంకోటి పెడతానో అంటే వీళ్ళ గురించి ఏదన్నా పాజిటివ్ గా క్రిటిసైజ్ చేసినా కూడా అటువంటి వాళ్ళ సినిమాలు రాణిస్తారా? వాళ్ళు అడుగు పెట్టనిస్తారా? ఇంత దౌర్జన్యం ఒక లైసెన్స్ ఇచ్చినట్టు లేదా? ఏం చేద్దాం, ఎమ్మెల్యేల సామ్రాజ్యాలుగా మార్చేశారు ఇప్పుడు. ఎందుకంటే మనం గతంలో చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ పెద్దానికి జగన్ గారికి ఆపాదిస్తూ వాళ్ళ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు. మనం అట్లా మాట్లాడడం ద్వారా మనం సంస్కారం వదులుకోకూడదు. ఇప్పుడు అందుకనే నేను ఖచ్చితంగా చెబుతున్నాను, అనంతపురం ఎమ్మెల్యే కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళంతటికి వాళ్ళు మెప్పు కోసం ఏమైనా చేసి ఉంటారో కానీ చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్తే చేశారని మనం అనటం అది సంస్కారం కాదు, మనం అనకూడదు కూడా. అది అందుకనే నేను ఆ విషయంలో, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారని మనం కూడా తప్పు చేయకూడదు కదా. అవునా కదా పురుషోత్తమ్ గారు? సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి, కరెక్టేనా నేను అన్నది? అంటే మీరు అన్నది కరెక్టే, గతంలో జరిగింది కూడా కరెక్టే కదా. ఏ దేనికైనా సరే డైరెక్ట్ గా ఆయనకి ఆపాదించేవాళ్ళు దుర్మార్గం. ఇప్పుడు మాత్రం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆపాదించే పరిస్థితులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే మీకు వస్తున్నాయి. అంటే మన గతంలో మనం పోషించిన పాత్ర అది.